హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ట్రాప్ హౌస్' ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ చాలా చేశారు. ఇందులో మెయిన్ లీడ్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ బటిస్టా ఉంటాడు గైస్. అండ్ ఇఫ్ మీరు 'బెటర్ కాల్ సాల్' సిరీస్ చూసుంటే అందులో లాలో అని ఒక స్పానిష్ పర్సన్ ఉంటాడు. అతను కూడా ఈ మూవీలో ఉన్నాడు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్రెడిట్స్ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం వయలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పిస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక డీఈఏ ఏజెంట్ అండ్ తన పిల్లల స్టోరీ చూపిస్తారు. ఆ డీఈఏ ఏజెంట్ అండ్ తన పార్ట్నర్ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ టీనేజర్స్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఆ టీనేజర్స్ వాళ్ళ పిల్లలే. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ టాక్టిక్స్‌ని యూజ్ చేసి ఒక పెద్ద కార్టెల్ నుంచి దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ మన డీఈఏ ఏజెంట్స్ వాళ్ళ పిల్లల్ని పట్టుకున్నారా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫస్ట్‌లీ ఈ మూవీని 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' మూవీస్ తీసిన మేకర్ తీశారంట. సో, మూవీలో ఏదో విషయం ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అలాంటిదేమీ లేదు గైస్. మూవీ మెయిన్‌గా హీరో కంటే వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో, మూవీలో చూపించిన డ్రామా చాలా బోరింగ్‌గా ఉంటుంది గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ తప్ప ఈ మూవీలో చెప్పుకోదగ్గ కాంటెంట్ పెద్దగా ఏమీ లేదు. ఆ యాక్షన్ కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు చూడని యూనిక్ యాక్షన్ ఏమి కాదు గైస్. మ్యూజిక్ కూడా సేమ్ అదే రొటీన్ మ్యూజిక్ ఉంటుంది. యాక్టర్స్‌లో ఆ చిన్న పిల్లలు తప్ప మిగతా అందరూ చేశారు. సో, నాకైతే ఈ మూవీ పెద్దగా ఏం నచ్చలే. జస్ట్ బటిస్టాని ఒక డీఈఏ ఏజెంట్‌గా కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో చూడాలనుకుంటే ఎలాగో ఈ మూవీ తెలుగులో కూడా ఉంది కాబట్టి జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు, మంచి కాంటెంట్ ఉన్న మూవీస్ మాత్రమే చూస్తాం అనుకుంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేయడం మంచిది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ యాస్ అనదర్ హాలీవుడ్ యాక్షన్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. సో, ఇది గైస్ 'ట్రాప్ హౌస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.